పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ సంస్థల యూత్ వింగ్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి తోటి ఉన్నాము. లక్ష విగ్రహాలు, గాంధీజీ విగ్రహాలు 1,00,000 విగ్రహాలతోటి ప్రదర్శన చేయబోతున్నారు. అలాగే గాంధీజీ విగ్రహం కూడా ఒకటి పెద్ద ఎత్తున పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఎందుకు ఈ కార్యక్రమం ఈ టైంలో చేస్తున్నారు? ముఖ్యంగా ఈ గాంధీ సూచించినటువంటి ప్రధాన ఉద్దేశాలు, మనకు ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించినటువంటి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. దానిలో మత్తు పదార్థాల నివారణ, గాంధీ సూచించిన ప్రధానమైనటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ప్రధానంగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అట్లాగే మన ప్రభుత్వము, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద బాపు విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పబోతున్నారు. ఈ విగ్రహానికి మద్దతుగా సంఘీభావంగా కూడా మేము యువకులందరూ ఏకం చేస్తూ ఇవాళ రాష్ట్ర యువజన కాంగ్రెస్ మరియు మా గాంధీ సంస్థల ఆధ్వర్యంలో అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని, గాంధీ 1,00,000 విగ్రహాల ప్రదర్శన మరియు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే ఈ మధ్య మరి గాంధీజీ పైన విష ప్రచారం కూడా జరుగుతుంది. దాన్ని మరి మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇప్పుడు గాంధీజీ మీద ముఖ్యంగా గాంధీజీ అనగానే ఏమొస్తుంది? గాంధీజీ అనగానే స్వతంత్ర పోరాటం, గాంధీజీ అనగానే అనేక రాజకీయ రంగులు ఆయన పులుముతూ గాంధీజీని ఎంతసేపటికి ఒక చెడు వ్యక్తిగా చూపించే ప్రచారం తప్ప గాంధీజీ ఏం చెప్పాడు, గాంధీజీ ఇచ్చినటువంటి అనేక మంచి అంశాలను తీసుకునే పరిస్థితులు ఎవరు లేరు. సమాజం కూడా ఆలోచించే సిచ్యువేషన్లో లేదు. గాంధీ స్వాతంత్రోద్యమంతో పాటు స్వాతంత్రోద్యమం నేను ఒక్కడనే చేసినా నేను చెప్పలే. ఆయన స్వాతంత్రోద్యమం నా వల్లనే వచ్చింది స్వాతంత్రం అని చెప్పలే. అందరం కలిసినే స్వాతంత్రం వచ్చింది. గాంధీ గాంధీ అని చెప్పి నా ఒక్కడి పేరు కాదు, అందరం కలిసినే స్వాతంత్రోద్యమం నిర్మింపబడ్డది, స్వాతంత్రం వచ్చిందని గాంధీ ఆ రోజే చెప్పిండు. గాంధీజీతో పాటు అనేక మంది వ్యక్తుల యొక్క అనేక మంది త్యాగాల వల్ల ఇలా స్వాతంత్రం వచ్చింది. అలాగే దాంట్లో గాంధీ మహాత్ముడు ఒక అహింసా మార్గాన్ని ఆ రోజు సూచించండి. అహింసా మార్గం అంటే హింస లేకుండా మనం ఎలా పద్ధతులు ప్రజలను హింసించకుండా, ప్రజలకు నష్టం వాటిల్లకుండా కొన్ని అహింసా మార్గాలను ఆయన పాటించింది కాబట్టి ఆయన మహాత్ముడు అయ్యిండు. అలాగే ఇలా అహింసా పద్ధతిలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఆ మార్గాలతో పాటు గాంధీ అనేక విషయాలు సూచించిండు. ఏం చెప్పాడయ్యా గాంధీ అంటే స్వదేశీ మూమెంట్ ఇచ్చిండు. ఆ రోజే స్వదేశీ వస్తువులనే మనం వాడాలి, విదేశీ బహిష్కరణ అని అన్నాడు. విదేశీ బహిష్కరణ అనేది ఎంత గొప్ప విషయం అంటే, ఈ బ్రిటిష్ వాళ్ళని ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి మన స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టి మనం స్వాతంత్రం తెచ్చుకున్నంత మాత్రాన అది నిజమైన స్వాతంత్రం కాదు. వాళ్ళ ఏదైతే వాళ్ళ సంస్కృతిని మనం పారద్రోలుతామో, వాళ్ళ పద్ధతిని మనం అవలంబించుకుంటుంటామో అప్పుడు మన నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు. వాళ్ళే మనం అవలంబిస్తే మన దేశం ఇట్లా నాశనం అవుతుంది. వాళ్ళ పద్ధతులు ఇలా ఉన్నాయి. మన పూర్వీకులు సూచించిన అనేక అంశాలను మనం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఇక స్వదేశీ మూమెంట్, స్వదేశీ బట్టలనే వాడాలి, ఈ స్వదేశీ వస్తువులనే వాడాలి, ఈ చేనేత బట్టలనే వాడాలని అనేక అంశాలను ఆయన సూచించిండు. ఆయన్ని మర్చిపోయి మనం ఇవాళ విదేశీ వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకొని, చైనా వస్తువుల్ని, అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచో మన వస్తువులను తెచ్చిపెట్టుకొని, వాళ్ళ కల్చర్ని తెచ్చిపెట్టుకొని ఇవాళ మనం అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. దాని ప్రభావమే మొన్న మన మోడీ గారు, గౌరవనీయులు ప్రధానమంత్రి గారు పోయిన నెలనే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీకి మనకు నివాళులు అర్పించడానికి మనం స్వదేశీ వాడాలని అన్నాడు. అక్కడ ఎవరైతే ట్రంప్ టారిఫ్లు వేస్తే కానీ మనకి ఇక్కడ స్వదేశీ గుర్తు రాలేదు. 70 సంవత్సరాల కింద గాంధీ చెప్పిండు మనం స్వదేశీ వాడాలి, స్వదేశీ వాడితే మనకు అన్ని విధాలుగా బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది, అలాగే మనకి నీ పన్నులు ట్యాక్సీలు కూడా ఉండవు అని చెప్పిండు ఆ రోజు. కానీ మనం ఏం చేసినా వదిలిపెట్టినాం. ఈ రోజు మళ్ళీ తిరోగమనం చేసి మళ్ళీ అదే పద్ధతిలో, మహాత్ముని పద్ధతిలో మళ్ళీ మనం స్వదేశీ వాడుతున్నాం. ఇట్లా అద్భుతమైనటువంటి అంశం చెప్పిండు. కానీ మన గాంధీ దీని గురించి మాట్లాడడం, మనం ఎంతసేపటికి గాంధీ ఏదైతే చెప్పినటువంటి ఈ రాజకీయాలు గాంధీకి తీసుకొచ్చి బయట రాజకీయాలు బులమాలి, ఎక్కడెక్కడో తీసుకురావాలి, గాంధీ అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని ఒక విష ప్రచారం, అది ఎవరికి అవగాహన ఉండదు, చేసే వాళ్ళకు కూడా ఉండదు. ఆ మహాత్ముని అట్లా విష ప్రచారం చేస్తున్నారు. ఇట్లాంటి అంశాలు అనేక ఉన్నాయి. నేను చెప్పింది ఒక అంశమే. ప్రకృతి వ్యవసాయం మీద, తర్వాత ప్రకృతి సంబంధించిన వైద్యం మీద, నేచురోపతి మీద కూడా ఆయన అనేక అంశాలు చెప్పిండు. ఈ అంశాలను 1,00,000 పేజీల పుస్తకం ఆయన బుక్ రాయడం జరిగింది. 1,00,000 పేజీల పుస్తకాలు ఆయన సొంతంగా కవిత్వమేం కాదు. అది మన పూర్వీకులు ఆయన 1000 సంవత్సరాల నుంచి మనం ఎలా ఉన్నాం, బ్రిటిషర్స్ వచ్చినాక ఎలా అయినా వాళ్ళ సంస్కృతిని మనం పారదోలితే ఎలా ఉంటాం అని అంశం చెప్పిండు. అవన్నీ మేము పంచడానికి ఆ బుక్స్ కూడా మీకు చూపిస్తాను. నేను 1,00,000 పేజీల పుస్తకాలు మా దగ్గర మేము భద్రపరిచయం సేకరించి ఇలాంటి అంశాలను మాట్లాడకుండా గాంధీ మీద ఎంతసేపటికి రాజకీయమే మాట్లాడే పరిస్థితి అలా యువత ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ సరైన అవగాహన లేక వాటిని సోషల్ మీడియా ప్రచారంతో, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఎంతసేపటికి ఇలా సోషల్ మీడియా వేదికగా నడుస్తుంది సమాజాన్ని. కాబట్టి సోషల్ మీడియా వచ్చే ప్రచారాలను నమ్మకండి, దుష్ప్రచారాలని. గాంధీ మీద లోతైనటువంటి ఏదైనా ఉంటే మీకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు కూడా తెలుస్తుందని నేను చెప్తున్నాను. గాంధీజీ కంటే గాడ్సేనే గొప్పవాడని కొందరు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు గాంధీజీ గురించి గాడ్సేనా గొప్ప, గాడ్సే గొప్పవాడా అనే అంశం మీద సమాజం చెప్పాలి. సంతా కళ్ళకు కట్టినట్టుంది చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ సమాజంలో మనకే చెప్తున్నారు, మనం చెప్తే ఎవరు వినేవాళ్ళు లేరు. మనకే సమాజంలో అందరూ తెలిసినట్టు ప్రతి ఒక్క వ్యక్తి గురించి జస్టిస్ చేసే పరిస్థితి సమాజంలో ఉంది. ప్రతి ఒక్కరిని కలిస్తే ఇలా రాజకీయ చైతన్యం ఉన్నట్టు, అంతా తెలిసినట్టు, గాడ్సే గురించి అయినా గాంధీ గురించి అయినా మాట్లాడే వాళ్ళు రకరకాల మాట్లాడతారు. సమాజం నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, ఇలా గాడ్సే గొప్పవాడని ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఈ జరిగే విష ప్రచారాల వల్ల కొంత ఆ క్రియేటివిటీ ఎవరైతే ఇప్పుడు కొంత రాజకీయ ప్రయోజనం కొరకు కొంతమంది చేసే
వికృత చేష్టలు కొంతమంది చేసే ఏదో వికృత ప్రచారం వల్ల ఈ తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప గాడ్సే గొప్పవాడు అనే అంశాన్ని అయితే ఎవరు అంగీకరించట్లేదు. అట్లా అంగీకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మనండి, ఎక్కడికి రావాలి చెప్పండి. గాడ్సే గొప్పవాడు అని చెప్పి పోస్టర్ పెట్టమనండి, మీ గాంధీ గొప్పవాడు అని చెప్పి మేము ఇవాళ ఏ సెంటర్లో అంటే ఆ సెంటర్లో గాంధీ గొప్పవాడు అని చెప్పేసి మేము కూర్చుంటాము. ఎక్కడంటే అక్కడ మేము పెద్ద పోస్టర్ పెట్టి గాంధీ గొప్పవాడు అని మేము ప్రకటిస్తాము. గాడ్సే గొప్పవాడు అని ప్రకటించేవాడిని రమ్మనండి, దమ్ముంటే ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్లో గాడ్సే గొప్పవాడు అని అనమనండి, దానికి మేము అప్పుడు అంగీకరిస్తాం. అలాగే ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజే దసరా వస్తుంది. మరి ఆ రోజు మరి ఎప్పటి నుంచో చూస్తున్నాము మద్యం అమ్మకాలు ఉండవు, అలాగే మాంసపు దుకాణాలు కూడా బంద్ ఉంటాయి. కానీ ఈసారి మరి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే మద్యం అమ్మకాలు అయితే ఆ రోజు ఉన్నాయని చెప్తుంది. కానీ మాంసం అమ్మకాలపైన ఇంకా ఆలోచిస్తున్నారు, తర్జన భర్జన గురవుతుంది ప్రభుత్వం. మరి ఏం జరగబోతుంది, మీకేమనిపిస్తుంది ఒక గాంధీవాదిగా? ఇప్పుడు మేము చెప్పేది అదే అండి, ఎంతసేపటికి ప్రభుత్వం మారాలని కాదు, ప్రజలు కూడా మారాలి. అందరు కలుస్తేనే ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం ప్రజల కింద, ప్రజలు ప్రభుత్వం కింద ఉంటారు. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలు మారాలి. మనం కోరుకుంటున్నాం మనకు కావాలి అని, మనం కోరుకున్న ప్రభుత్వాన్ని మనం పెట్టుకున్నాం. మనకు అలవాట్లు ఏదైతే మనకు కావాల్సినటువంటి అలవాట్లని మనము బాగా వాటికి బానిసలు అయిపోయినట్టు అలవాట్లు మాకు కావాలి అని అంటే అప్పుడు మేము తప్పు చేసినట్టు కాదు, 100% మేము తింటాము అని అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం కఠినంగా బ్యాన్ చేస్తే ఈ ప్రభుత్వం బాగాలేదు, ప్రభుత్వాన్ని మార్చాలి, ఇంకో ప్రభుత్వం రావాలి. ఆంధ్రాలో జగన్ మద్యపానం అక్కడ అనేక ప్రాణాలను తీసేస్తే ఏం జరిగింది? ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. అది కూడా ఒక కారణం. ఏది అక్కడ మాకు మద్యపానం సరిగా దొరకట్లేదు, రకరకాల బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు వచ్చినాయి, పాత బ్రాండ్లు అన్నీ మాకు కావాలి అని చెప్పేసి జనాలు ధర్నా కూర్చున్న పరిస్థితి, ఇవాళ ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలే ప్రభుత్వం, సమాజమే ప్రభుత్వం. సమాజంలో ప్రజలు మారాలి. ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ఫస్ట్గా మాకు మద్యపానం వద్దు, ఈ మద్యపానం ఒక మోతాదు వరకు మేము తీసుకుంటున్నాం, మత్తు పదార్థాలు వద్దు, మత్తు పదార్థాలు అరికట్టాలి. మత్తు పదార్థాలను కూడా ఇక రానున్న రోజుల్లో రెగ్యులేట్ చేసే పరిస్థితి అందరూ అడుగుతూ ఉంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ప్రజల మమేకమే, ప్రజల సమితే ప్రభుత్వం. మాకు కావాలి మత్తు పదార్థాలు, మేము వాడతాము, మా పిల్లలకు మత్తు పదార్థాలు కావాలి అని అంటే ప్రభుత్వం చేసేది ఏముంటుంది? వీళ్ళు డ్రగ్స్ పెళ్ళారు ఎందుకు మారుతారు? గంజాయి రాష్ట్రాలు దాటి వస్తుంది, ప్రజలు తెలియకుండానే వస్తుందా? ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు ఇప్పటికే చాలా మంది చెప్తున్న పరిస్థితి, సోషల్ మీడియా ముందుకు వచ్చి మేము బరాబర్ ఆ రోజు మందు తాగుతాం, మటన్ తింటాము, మీరేంది మీకు గాంధీ జయంతి మీరే షిఫ్ట్ చేసుకొని గాంధీ జయంతిని అంటున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? అవును, తినండి, మందు తాగొద్దు, మద్యం తినొద్దు అని నీ రైట్ని భారతదేశంలో ప్రతి ఒక్కరికి పౌరుల హక్కులు ఉన్నాయి. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటారు. మనం ఏమంటున్నాం అంటే మనం మారితే సమాజం మారుతుంది, ముందుకు వెళ్దాం. ఇప్పుడు 1000 ఏళ్ళ వరకు, ఒక 10,000 ఏళ్ళ వరకు మనం భద్రంగా ఉండాలి, 10,000 ఏళ్ళ వరకు మన పౌరులు భద్రంగా ఉండాలి, 10,000 ఏళ్ళ వరకు మన సమాజం భద్రత ఉండాలంటే ఈ పద్ధతులు పాటించమని మహాత్మా గాంధీ చెప్పిండు. దాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అనేక ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి, వేరే దేశాలలో కూడా పాటించడం జరుగుతుంది. కొన్ని దేశాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు నాశనం అయితే అంటే ఎవడేమంటాడు? దానికి వద్దంటారా? ఇప్పుడు దాన్ని వద్దు, మేము అరికడతాం, 80% ఎవరైతే ప్రజలు మేము కోరుకుంటాం మాకు అదే కావాలన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేయలేదు. తినండి, తాగండి, తొందరగా చచ్చిపోండి. దాన్ని చేసేది ఉంటుంది. దాన్ని ఎవరైతే ప్రజలే కోరుకుంటున్నప్పుడు ప్రజలు కోరుకుని చేయడం ప్రభుత్వం యొక్క ధ్యేయం, అంతే కదా. ఇక ప్రజలంతా సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం చేసేది ఏముంటుంది? దానికి ప్రజలు ఫస్ట్ మారమనండి. ప్రజలలో 80%, 50%, అట్లా 30% ఇక మాకు ఇది కావాలి, మేము ఇక్కడ ఎటువంటి మద్యపానం అరికడతాను, మా ఏరియాలో బెల్ట్ షాపులు వద్దు, మా ఏరియాలో వైన్స్లు వద్దు, మా ఏరియాలో ఏదైతే మీరు మాంస విక్రయాలు వద్దు అనేది ఎక్కడా లేదు కదా. ప్రజలు కోరుకుంటారు. ప్రజలు కోరుకున్నప్పుడు అంతిమంగా ప్రభుత్వం కోరుకోవాల్సిందే కదా. దాన్ని ఎవరు కాదంటారు? అట్లా అంటే ప్రజలు ఇక ఇష్టరీతిన మద్యం ఆ రోజు సేవించవచ్చు, మాంసం తినొచ్చు అని మీరు కూడా అంటున్నారు. ఇక సేవించవచ్చు, తినొచ్చు అని అనట్లే. వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు బ్రతికే హక్కు సమాజంలో ఉంది, కాదంటానికి మనం కాదు కదా. ఇప్పుడు నేనున్నా, నాకు ఇష్టం లేదు, నేను మద్యపానం ఇష్టం లేదు, నాకు ఆ రోజు మాంసం ఇష్టం లేదు, లేకపోతే ఇంకోటి ఇష్టం లేదు, ఆ విధంగా నేను ఉంటాను. నా లైఫ్ స్టైల్ అది. నేను నలుగురికి అట్లా ఉంటే మంచిదని చెప్తాను. అయితే దీనికి రకరకాల అంశాలు కూడా సమాజంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు నివసించే విధానం కావచ్చు, వాళ్ళ సామాజిక వర్గం కావచ్చు, అనేక ఆచార వ్యవహారాలు కావచ్చు, రకరకాలు ఉంటాయి. గాంధీ జయంతిని కూడా బ్యాన్ చేయమని కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఎందుకు మరి? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు గాంధీ జయంతిని బ్యాన్ చేయమంటారు. రేపొద్దున ఇంకా దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనది అంటే సమాజానికి ఎవరైతే ఉపయోగపడే అంశాలు ఎవరున్నా కూడా వాళ్ళని కాదంటే వాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. గాంధీని కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కాదంటే వాళ్ళు ఉంటారు. గాంధీ జయంతిని ఎందుకు బ్యాన్ చేయాలనేది వాళ్ళు చూపించాలి. గాంధీ జయంతికి బ్యాన్ చేయాలి, గాంధీ జయంతిని పెట్టొద్దు, గాంధీ జయంతి జరపొద్దు అనే అంశాల మీద తీసుకొని రమ్మనండి. ఈ గాంధీ భవన్ ఉంది, లేదా గాంధీ భవన్ రమ్మనండి, లేకపోతే ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు, వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వమనండి, ఒక ధర్నా కూర్చోమనండి, ఒక శాంతియుతంగా ఏం చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిపాదన పెట్టమనండి. అప్పుడు దాన్ని ఆమోదించే మార్గం ఉంటే ఆమోదిస్తారు. గాంధీ జయంతిని బ్యాన్ చేయాలంటానికి ఎటువంటి ఇది లేదు కదా. వాళ్ళకు బేసిక్గా వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళు ఎందుకు ప్రతిపాదిస్తారు, దానివల్ల వచ్చే నష్టం ఏందనేది కూడా వివరించాలి కదా. ఇప్పుడు గాంధీ అంటే మహాత్ముడు, స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముడిని మనం ఇవాళ గాంధీ జయంతి జరపొద్దంటే మరి అట్లా జరపొద్దు అనుకున్నప్పుడు ఎందుకు జరపొద్దు అనే అంశాన్ని కూడా చెప్పాలి కదా వాళ్ళు.
అట్లాంటి అంశాలు ఏమైనా ఉంటే అవన్నీ జయంతులు జరపకుండా ఉండే అంశాలు ఏముండు. గాంధీ జయంతి ఖచ్చితంగా జరపాల్సిందే. గాంధీ జయంతి ఎందుకు జరపాలి అని అంటే, గాంధీ అనే వ్యక్తి సమాజానికి అనేక మార్గనిర్దేశాలు అనేకం చేసిండు. అందులో యువతకు ఉపయోగపడే అంశాలు ఇవాళ చాలా ఉన్నాయి. ఇవాళ యువత ఎంత మత్తు పదార్థాల మత్తులో మునిగి తేలుతుందంటే, మనం అనుకున్నంత పరిస్థితి ఏమో ఇక్కడ కూర్చొని మనం 4 గోడల మధ్య మాట్లాడుకున్నంత ఈజీగా ఏం లేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రతి మూలకు, ప్రతి షాపులో, మన ఇంటి పక్కన ఉన్న దగ్గర మనం ఒకప్పుడు మాట్లాడుకునేది అక్కడెక్కడ మన అవతల దేశాలలో డ్రగ్స్ దొరుకుతాయి, లేకపోతే దుబాయ్లో, లేకపోతే ఎక్కువ సౌత్ ఆఫ్రికాలో డ్రగ్స్ ఫీల్డ్లలో అక్కడి నుంచి ఇక్కడికి వస్తారనుకునేది. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మన పక్కనే, మన గల్లీనే ఊరుకోడు ఇంటికోడు తయారయ్యారు. సిచ్యువేషన్ అట్లుంది. ఆ పరిస్థితిని మనం వదిలేసి ఇంకా మహాత్మా గాంధీ జయంతి రద్దు చేయాలి, ఇంకా ఏదో రద్దు చేయాలనే దాని బదులు ఫస్ట్ ఈ పక్కన జరిగే అకృత్యాన్ని ఫస్ట్ డ్రగ్స్ అరికట్టమనండి. ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారో అది అరికడితే అట్లాంటి అంశాలు ఫస్ట్ సమాజానికి చెడు అంశాలు ఏమన్నా వాటి మీద పోరాటం అనండి. అయ్యోదులు పెట్టి మంచి అంశాల మీద పోరాటం చేయడం వేస్ట్ కదా.